అది అది తనకి రాజేష్ గారి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది అత్తయ్య. అందుకే నాతో మాట్లాడేసి మీకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈ విషయం మీకు కూడా చెప్పమంది. సంధ్య, నువ్వు నిజంగా మా దగ్గర ఏమీ దాచట్లేదు కదా? దాచడం ఏంటండి, ఏం లేదు. ఇదిగో చూడండి, వింధ్య వచ్చి వెళ్ళాక నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూడండి. అసలు నీ సమస్య ఏంటమ్మా? తను నీతో ఏం మాట్లాడింది? నువ్వేం చెప్పావు? అది చాలా మాట్లాడింది అత్తయ్య. ఇలా చిన్న చిన్న సమస్యలకి నువ్వు బాధపడిపోతే ఎలా? నీ కంట్లో కన్నీళ్లు చూస్తే నేను తట్టుకోగలనా అని అంది. నా చేతిలో చెయ్యేసి ఎప్పుడు నాకు తోడుగా ఉంటాను అని చెప్పింది. నీ కంట తడి చూస్తే ప్రశాంతంగా నిద్రపోలేను. నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలి, మన స్నేహం ఇలానే బలంగా ఉండాలి, నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయని చెప్పింది. అసలు అసలు అలా నాకు ధైర్యం చెప్తూ ఉంటే నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఇదిగో ఇలా తెలియకుండా వచ్చేసాయి. వదినా, కన్నీరు రాకూడదని వింధ్య వదిన చెప్పింది అంటున్నావు. మరిప్పుడు నీ కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయేంటి? చెప్పాను కదా శ్రీజ, ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. నా స్నేహితురాలు నా కోసం ఈ ఊరొచ్చింది. ఇన్నాళ్లుగా నాకు సపోర్ట్ చేస్తూనే ఉంది. ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ధైర్యంగా నిలబడుతుంది. అందుకే అదంతా తలుచుకుంటూ ఉంటే ఇలా కన్నీళ్లు వాటంతట అవే వచ్చేస్తున్నాయి. సంధ్య, నిజంగా నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా? మాకెవ్వరికి లేని గొప్ప స్నేహితురాలు నీకుంది. ఏ సమస్య వచ్చినా నీకు తోడుగా నిలబడుతుంది. అవునండి, నిజంగానే మీ అందరికంటే నేను గొప్ప అదృష్టవంతురాల్ని. నేనున్నాను అని ఎప్పుడు నా పక్కన నా వింధ్య ఉంటుంది. నువ్వు నా స్నేహితురాలివి ఎప్పటికీ కావు. నేనెప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకునే వింధ్య లాంటి స్నేహితురాలు ఎవరికుంటుంది? నా భర్తతో శాశ్వతంగా నువ్వు బంధం తెంచుకోవాలి. మన స్నేహం ఇలాగే కలకాలం ఉండాలని నా స్నేహితురాలు చెప్తూ ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? పవిత్రమైన మా బంధాన్ని తెంచనని చెప్పు. బాగా అర్థమైంది. చాలా బాగా ధైర్యం చెప్పింది కదా. తనకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. మాట తప్పను. మాటిచ్చావా? మాటివ్వడం ఏంటి సంధ్య? మళ్ళీ ఆ మాట తప్పనంటున్నావేంటి? అదేనండి, నేనెప్పుడు ఇంకా బాధపడను, ఇంకోసారి వింధ్య ఇక్కడికి వచ్చే పరిస్థితి తెచ్చుకోను అని మాటిచ్చాను. ఇంక రాదండి, ఇంక వింధ్య నా కోసం రాదు. నేను కూడా తన కోసం వెళ్ళను. వింధ్య గారు రాకపోవడం ఏంటి? నువ్వు తన దగ్గరికి వెళ్ళకపోవడం ఏంటి సంధ్య? అయ్యో అలా కాదండి, ఇలా టెన్షన్ పెట్టి భయపెట్టే పరిస్థితులు, ఒకరి కోసం ఒకరు కంగారు పడి వెళ్లే పరిస్థితులు మళ్ళీ మా మధ్య రాకూడదు అని చెప్పాను.
మేమంతా కోరుకునేది కూడా అదే సంధ్య. అయ్యో, మీరంతా ఎప్పుడు తిన్నారో ఏంటో. అత్తయ్య కూడా నా కోసం బాధపడుతూ భోజనం చెయ్యలేదు. ఏవండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. నేను ఇప్పుడే భోజనం వడ్డిస్తాను. మీరు త్వరగా రండి. ఒరే శ్రీకరం, సంధ్య నిజంగానే ఆనందంగా ఉందా? వింజ వచ్చెళ్ళాక నిజంగా తన భారం అంతా తగ్గిందా? తను చెప్పేది వాస్తవమేనంటావా? వింధ్యవదిన వచ్చి వెళ్ళాక సంధ్యవదిన సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటుందమ్మా? మనకెందుకు అబద్ధం చెప్తుంది? అవునమ్మా, సంధ్యకి ఎవరున్నా లేకున్నా తన స్నేహితురాలు వింధ్య ఉంటే చాలు. తనొచ్చి మాట్లాడి వెళ్ళింది కదా, సమస్య పరిష్కారం అవ్వకుండా వింధ్య వెళ్ళదు కదా. తన సమస్య తీరిపోయే ఉంటుంది. సమస్య సాల్వ్ అవ్వదండి. ఎందుకంటే అసలు సమస్యే వింధ్య. ఏ వింధ్య వల్ల మీరు నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారో ఆ వింధ్య నా కన్నిటికి, నా సమస్యకి కారణమవుతుంది. నాకు తన భర్తకి ఏదో సంబంధం అంటగట్టి ఇటు మా స్నేహాన్ని, అటు దాని కాపురాన్ని నాశనం చేసుకుంటుందండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా మెళ్ళలో ఉన్న ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను. సిస్టర్, అయ్యో ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు. ఏంటి సిస్టర్ ఇది? నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి కదా, మరి ఇలా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి గుడ్డిగా నమ్మాను. తన కోసం ప్రాణాలిచ్చినా పర్లేదు అనుకున్నాను. ఈ ప్రాణం పోయినా మా ఇద్దరి శరీరాలు ఒకే చేతిపై కాలితే చాలనుకున్నాను. అంత నమ్మకంతో స్నేహం చేసిన నన్ను తనకెలా మోసం చేయాలనిపించింది. తన స్థాయి కంటే నా స్థాయి చాలా ఎక్కువ. కానీ నిజంగా చిన్ననాటి నుండి అసలు నేనెప్పుడూ ఆ భేదం తనపై చూపించలేదు. అది నాకు అన్నిటికంటే ఎక్కువ. తన స్నేహమే దేవుడిచ్చిన వరమని భావించాను. అలాంటి మనిషిని నన్ను ఎలా చీట్ చేసింది? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. చాలా బాధేస్తుంది. సంధ్య చేసిన పనికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎన్ని రోజులు ఇలాంటి మనిషితోనా నేను స్నేహం చేసిందని నా మనసు నన్ను నిందిస్తుంది. అయ్యో ఏంటి సిస్టర్ ఇది? ఒంటరి దాన్ని అయిపోయాను అనిపిస్తుంది మౌనిక. అదేంటి, అయినా నువ్వెలా ఒంటరిదాన్ని అవుతావు చెప్పు? నేను లేనా నీకు? నీకు సిస్టర్ అయినా ఫ్రెండ్ అయినా నేనున్నాను కదా. నాకేముంది, సంధ్యలాగా చాటుమాటున ఉండి డబ్బు కొట్టేయాలన్న ఆలోచన నాకు అవసరం కూడా లేదు. పోనీ నీ భర్త, అదే నా బావ పైన అలాంటి ఉద్దేశం అదే ఆ సంధ్యకు ఉన్నట్టు ఏమైనా నాకుందా? లేదు కదా. నిజం చెప్పాలంటే నువ్వు ఇంతకాలం నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న సంధ్య కంటే నేనే నిన్ను ఎక్కువగా అభిమానిస్తాను. నన్ను నమ్మవా? ఒక ఫ్రెండ్ అనుకో. చాలా
థ్యాంక్స్ మోనికా. కనీసం నువ్వైనా ఉన్నావు. దేవుడంతే, ఒక దారి మూసుకుపోయిందని బాధపడితే మనపై జాలితో మరో దారి చూపిస్తాడు. నన్ను నీ ఆత్మీయురాలుగా చూస్తున్నావు, అది చాలు నాకు. సరే గాని ట్రిప్కి హోటల్ టికెట్స్ అన్ని బుక్ చేశాను. 1 వీక్ వరకు అన్నీ అరేంజ్ చేసేసాను. సిస్టర్, మీరు ఏ రోజు వెళ్ళినా ఎప్పుడు రిటర్న్ అయినా అస్సలు నో ప్రాబ్లం. మీకు అది చెప్పడానికే వచ్చాను, ఓకేనా? సిస్టర్, ఇంకా జరిగిందంతా మన మంచిగా అనుకుని వదిలేయాలి. నువ్వు నవ్వుతూ జాలీగా ఉండాలి, సరేనా సిస్టర్? చాలా థ్యాంక్స్ సిస్టర్. మన మధ్య నో ఫార్మాలిటీస్. ఇక రెస్ట్ తీసుకో. బాయ్. బాబా, వచ్చేసావా? ఇదిగో ఇప్పుడే వింధ్య సిస్టర్తో ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే అన్నీ అరేంజ్ అయ్యాయి అని చెప్పి బయటకు వస్తున్నాను. నువ్వేంటి ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు? చాలా హడావిడి చేస్తున్నావు. ఒకవేళ వింధ్యని పొల్యూట్ చేసి ఇలా మార్చింది నువ్వు కాదు కదా? అయ్యో, అదేంటి బాబా అలా అనేసావు? నా గురించి నీకు తెలీదా? నేను మాక్సిమం కలపడానికే చూస్తాను, విడగొట్టాలని అనుకుంటానా? నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో. వింధ్యలో ఈ మార్పుకి కారణం నువ్వే అయితే. ఏంటండి, ఏంట మాటలు? పాపం మౌనిక నేను ఒంటరిగా బాధపడుతుంటే నాకు తోడుగా నిలబడింది, నాకు అండగా ఉంది. అలాంటి తనని కూడా మీరు తిడుతున్నారా? అంటే సంధ్యతో తప్ప ఇంకెవరితోనూ ఫ్రెండ్షిప్ చేయకూడదా? వింధ్య, ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు నుండి మౌనిక నా సిస్టర్ మాత్రమే కాదు, నా స్నేహితురాలు. తను ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తుంది. తనేదో చెప్పిందని మీరు అనుమానిస్తున్నారు కదా? అవును, చెప్పింది. నాకు మీ ఇద్దరిపై అనుమానం వచ్చిన ప్రతిసారి అది కరెక్ట్ కాదు సిస్టర్, వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని చెప్పింది. ఈ రోజుల్లో కొంచెం క్లోజ్గా ఉండడం తప్పేమీ కాదు, మనం అలా చూడకూడదు, వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అని చెప్పింది. అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని తనే నాకు చెప్పింది. కానీ తను కాదు కాదు అన్నవి మీరు నిజం చేస్తున్నారు. చేసేవన్నీ చేసేయడం, పక్క వారిపై నెట్టేయడం కరెక్ట్ కాదండి. ఓ సిస్టర్, ప్లీజ్ నా ముందు మీరిద్దరూ ఇలా అగ్రెసివ్గా మాట్లాడుకోవద్దు, నాకు చాలా బాధగా ఉంటుంది. బావకి నీకు మధ్య ఏ గొడవలు ఉండకూడదు, అదే నేను కోరుకునేది. బావా, నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏవైనా చెయ్యి, కానీ వింధ్య సిస్టర్ని మాత్రం బాధ పెట్టద్దు. పాపం సిస్టర్కి నువ్వంటే పిచ్చి ప్రేమ, అది అర్థం చేసుకో బావా. ఉంటాను బావా, గుడ్ నైట్. వింధ్య, ఏంటిది? మౌనిక దగ్గర అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నావా? తనంత మంచిది కాదు. మీరు మాత్రం చాలా మంచివారు, మీరు మాత్రమే జెన్యూనా? వింధ్య, ఇంకా ఈ సూటిపోటి మాటలతోనే నన్ను హింసిస్తూనే ఉంటావా? అయ్యో, ఉన్నమాట అంటే ఉలికపాటు ఎందుకండి? జరిగిందేగా చెప్తున్నాను, లేనిది చెప్పట్లేదు కదా. మీరు డైరీ రాసుకుంది నిజం కదా?
డబ్బులిచ్చింది నిజం కాదా? పుట్టినరోజుకి మీరు చేసిన హడావిడి ఒక సాక్ష్యం కాదా? సంధ్య మీద మీకు ప్రేమే లేదా? చెప్పండి. ప్రతివి నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. అది చాలదన్నట్టు తప్పును మౌనిక మీద వేయాలని చూస్తారెందుకండి? పాపం మౌనిక చాలా అమాయకురాలు. అర్థమవుతుంది. మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో అర్థం చేసుకోలేనంత దూరంలో ఉండి నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుస్తోంది. వింధ్య, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీకు నచ్చినా నచ్చకపోయినా సంధ్య గారు ఒక దేవత. తను చాలా మంచిది. ఆహాహాహా, అదే ఎదురు చూస్తున్నాను. ఇంకా మీ నోటి నుంచి ఆ ఆనిముత్యం జారి పడలేదేంటా అని. ఆ పేరు ప్రస్తావన, దాని భజన ఇంకా స్టార్ట్ చేయలేదేంటా అని చూస్తున్నాను. మీకో విషయం తెలుసా? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కంటే ఎక్కువ సార్లు నారాయణ నారాయణ అని స్మరించేవారంట. మీరు నాకంటే ఎక్కువగా సంధ్య పేరు జపం చేస్తున్నట్టు. తనంటే ఎంత ప్రేమ ఉందండి మీకు. మీకు ఏం మందు పెట్టిందండి? మిమ్మల్ని ఏం మాయ చేసింది? అసలు మీరెలా దాని మోసలో పడిపోయారు? వింధ్య, వింధ్య, నీ బిడ్డగా పెరుగుతున్న ఆ పసిపాప కూడా సంధ్యగారిదే. కన్న బిడ్డని ఎవరికి తెలియకుండా కట్టుకున్న భర్తకి కూడా ఒక్క మాటైనా చెప్పకుండా తను నీకిచ్చింది. ఎంత త్యాగం చేసింది! అలాంటి త్యాగం చేసిన అమ్మాయిని ఇలాంటి మాటలు అనాలని ఎలా అనిపిస్తుంది? స్నేహం కోసం, స్నేహితురాలి కోసం తన బిడ్డనిచ్చే ఫ్రెండ్ని ఒక్కరిని చూపించు. ఏంటి? ఎవరు చెప్పారు మీకు తను నాకు బిడ్డనిచ్చిందని? ఎవరికిచ్చింది? ఆ బిడ్డ నా బిడ్డ. మీరే పొరపాటు పడుతున్నారు. నీ బిడ్డేంటి? అవును, నా బిడ్డే. అసలు యాక్సిడెంట్ అయింది ఆవిడ గారి వల్ల. ఆవిడే కదా ఆ రోజు ఇంట్లో ఉన్న నన్ను మా అత్తయ్యకి కూడా తెలియకుండా ఫంక్షన్కి తీసుకువెళ్ళింది. తనలా తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈ రోజు నా బిడ్డ నా చేతిలో ఉండేది. సో ఒక విధంగా చెప్పాలంటే నా కడుపులో బిడ్డ చావుకి కారణం సంధ్యే. తన వల్ల జరిగిన తప్పుని కవర్ చేయడానికి తన బిడ్డని నాకిచ్చింది. దానికి దీనికి చెల్లుబాటు అయింది. అంత మాత్రాన మీరు సానుభూతితో అనవసరమైన ప్రేమలు, సింపతిలు చూపించిన అవసరం లేదు. ఈ పాప ఎప్పటికీ నా పాపే. సంధ్య త్యాగశీలేం కాదు. నమ్మిన నన్ను చీట్ చేసింది. షీ ఈజ్ ఎ చీటర్. ఇంకా తన గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. బాగా ఆలస్యమైంది, పడుకోండి. సారీ సంధ్య గారు, ఇన్ని మాటలు వింటున్న నాకే ఎంతో భారంగా ఉంది. మిమ్మల్ని ఇంకెన్ని మాటలని బాధ పెట్టిందో నాకు చాలా బాగా అర్థమవుతుంది. మీకు సహాయం చెయ్యాలని అనుకున్నాను తప్ప మీకిలా అన్యాయం జరగడానికి, మీపై నిందలు పడ్డానికి నేను కారణం అవుతానని ఎప్పుడు అనుకోలేదు. సారీ సంధ్య గారు, సారీ. నువ్వు నాకు స్నేహితురాలివి కావు. నువ్వు నాకు సవతివి, 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 సవతివి.
సంధ్య? ఏం లేదండి, నాకే ఎందుకో నిద్ర పట్టట్లేదు. మీరు పడుకోండి. అవునులే, నిద్ర ఎలా వస్తుంది? కుటుంబ భారం, ఆర్థిక పరిస్థితులు, తెల్లారితే ఇంట్లో ఖర్చులు, ఇవన్నీ తలుచుకొని ఆలోచిస్తుంటావు కదూ. కారణాలు ఏమైనా అవసరాలు మారవు కదండి. రేపటి నుండి ఖర్చుల కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అవును, లోన్ విషయం ఏమైంది సంధ్య? అప్రూవ్ కూడా అయిపోయిందన్నారు కదా, మరేంటి ఇప్పటి వరకు బ్యాంక్ వాళ్ళ నుంచి ఏ అప్డేట్ లేదు? అందుకని మనం ఒక పని చేద్దాం. రాజేష్ గారికి ఎమ్మెల్యే గారు బాగా తెలుసు కదా, వాళ్ళ పరిచయంతోనే మనకి లోన్ శాంక్షన్ అయింది. ఒకసారి రాజేష్ గారితో మాట్లాడితే పని కొంచెం ఫాస్ట్గా అయ్యేలా చూస్తారు కదా. నేను మాట్లాడతాను. ఆహా, వద్దండి. మీరు రాజేష్ గారితో గాని వింధ్యతో గాని మాట్లాడొద్దు. అదేంటి సంధ్య, అడగకుండా పనులు ఎలా జరుగుతాయి? మాట్లాడద్దంటున్నావేంటి? ఏదైనా జరిగిందా? అయ్యో, అలాంటిదేం లేదండి. మీరు నాకు తెలియకుండా ఇంకెప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం గాని వాళ్ళతో మాట్లాడడం గాని చెయ్యొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఏదో జరుగుతుంది కదా సంధ్య, ఎందుకలా అంటున్నావు? అది కాదండి, మనం వెళ్ళి పదే పదే అడగడం బాగోదండి. అంతా బాగున్నప్పుడు పర్లేదు, కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడు మనల్ని దెప్పి పొడుస్తారండి. చచా, అలా ఎవరు చేస్తారు? రాజేష్ గారు అలాంటి వ్యక్తి కాదు.